ఆది నుండి సంధ్యాది విధులకు వేదంబైనది విష్ణు కథ. ఆది నుండి సంధ్యాది విధులకు వేదంబైనది విష్ణు కథ. సదనంబైనది సంకీర్తనయై, సదనంబైనది సంకీర్తనయై, వెదకిన చోటనే విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. వినుబలమిదిగో విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. అశోచ్యా నన్ను అశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. నానుశోచంతి పండితాః. భగవద్గీత 2వ అధ్యాయము 11వ శ్లోకం. సువిచారణ, సద్విచారణ, లోతైన విచారణ, అనేక మలుపులు తిరుగుతూ పయనిస్తున్నటువంటిది ఈ శ్లోక విధానము. పోయిన వారంలో మనం ఈ శ్లోకం మీద ఏమని మాట్లాడుకున్నామనే అంశం మీకేమన్నా జ్ఞాపకం ఉందా? కొంచెం విచారించాలా, పరిశీలించాలా, జ్ఞాపకం చేసుకోవాలా. పోయినసారి మనం దీని మీద ప్రయాణం చేసిన విధానము చివరి పదములో స్వామివారు నా అనుశోచంతి పండితాహ అని అనటం కారణముగా పండితులై ఉన్నటువంటి వారు మాత్రం ఈ విషయాలలో వారు దుఃఖానికి గురికారు అని స్వామి చెప్పడంతో, మరి పండితులు అంటే ఎవరు అనేటువంటి ఒక విచారణ మనకి ఆరంభమయ్యింది. మనం ఊహించుకునే పండితుల లేక స్వామివారు ఏమన్నా ఆ పాండిత్యం పండిత విధా పదానికి వారు ఏమన్నా విశ్లేషించారా, విశేషంగా అర్థాన్ని చెప్పారా అన్నటువంటి కోణంలో ప్రయాణం చేశాం. సాధారణంగా ఎవరైనా భగవద్గీత తీసుకుంటే ఆ శ్లోకం వారి దృష్టికి వచ్చినప్పుడు వారి మనస్సులో ఉన్నటువంటి తనకు తెలిసినటువంటి విధానం వరకే చెప్పటం లాంటిది ఉంటుంది. కానీ ఇక్కడ మనం విచారించిన అంశము ఆ పదానికి వివరణాత్మక అంశము స్వామివారి చెప్పుకొచ్చారు కనుక స్వామివారు ఇచ్చినటువంటి వివరణ మనం వినాలి అన్నటువంటి కోణంలో పయనించాం. కనుక పదాలకు మనం చెప్పడం కంటే అర్థం స్వామివారే చెప్పినట్లయితే ఇంకా విశేషముగా మనకి దాంట్లో ఉన్న భావం గోచరిస్తుంది అనేటువంటి విధానములో ఆ పండిత అనే పదానికి స్వామివారు వేరే చోట చెప్పినటువంటి ఒక అంశాన్ని మనం తీసుకోవటం జరిగింది. ఆ శ్లోకం మీకు దాదాపుగా జ్ఞాపకం ఉండవచ్చు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తం ఆహుః పండితం బుధాః. బుధులు తం అట్టివారిని పండితం పండితుడుగా చెప్తారు అన్నాడు. కాబట్టి మనకు అది ముఖ్యం. స్వామివారు ఇచ్చేటువంటి వివరణ అది మనం వినాలి. మనకే మనం చెప్పుకోవడం కంటే కూడా
స్వామివారి ఇచ్చిన వివరణ మనకి సరైనటువంటి విధానములో అర్థం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తం అట్టివాడిని పండితం పండితునిగా ఆహు చెప్పటం జరుగుతున్నది అనేటువంటి కోణంలో ప్రయాణం చేశాము. ప్రియాత్మ స్వరూపులారా, ఈ 11వ శ్లోకం చాలా ఒక ఉన్నతమైనటువంటి అర్థంతో ఇమిడి ఉన్నటువంటి అంశం ఇది. ఉపనిషత్తులు 2 విధాయకాలుగా చెప్పుకొస్తారు. అవాంతర వాక్యములు, మహావాక్యములు అని. అవాంతర వాక్యములు, మహావాక్యములు. ఉపనిషత్తులు కానీ ఇతర భగవద్గీత ప్రకరణ గ్రంథములు అంటే వివేక చూడమని, మహావాక్య దర్పణం, ఉపదేశ సాహస్రి, వేదాంత పంచదశి, నైష్కర్మ్య సిద్ధి, యోగ వాసిష్టము ఇత్యాదివన్నిటినీ కూడా ప్రకరణ గ్రంథములు అంటారు. గుర్తుపెట్టుకోండి. ఏవవి? వివేక చూడమని, మహావాక్య దర్పణము, అది శంకరాచార్యులు ఇచ్చినటువంటిది. నైష్కర్మ్య సిద్ధి, వేదాంత పంచదశి, యోగ వాసిష్టము ఏమి ఇత్యాది ఏ గ్రంథాలైతే ఉన్నాయో ఇవన్నిటినీ కూడా ప్రకరణ గ్రంథములు అంటారు. ప్రకరణ గ్రంథములు అంటే ఒక అంశాన్ని గురించినటువంటిదిగా అవి బాగా వివరించి బోధిస్తాయన్నమాట. ఒకే అంశం ఇంకా రెండో వాటిలోకి పోవేక. అట్లాగా ఒక విషయాన్ని గురించి చక్కగా లోతైన విధాయకాలుగా, ఎంత లోతుకు పోగలిగితే అంత లోతైన అంశాలుగా ఆ విషయాన్ని బాగా క్షుణ్ణంగా చెప్పే విధానం చేసేటువంటివి కాబట్టి వాట్లను ప్రకరణ గ్రంథములు అంటారు. తర్వాత ఉపనిషత్తులు, భగవద్గీత వాటిల్లో ఉన్నటువంటివన్నీ కూడా అవాంతర వాక్యాలు. అవాంతర వాక్యములు అంటే మనకు తాత్విక సంబంధమై ఉన్నటువంటి అంశ వివరణ అందిస్తాయన్నమాట. ఒక్కొక్క దాని గురించిన విశ్లేషణ విషయాన్ని అందించేటువంటి విధానం. ఇప్పుడు జీవుడు అనే పదం ఉన్నది. జీవుడు అంటే ఏమిటయా అన్న సందేహం. జీవుడు అనే పదం వినగానే మనకేమవుతుంది? డౌట్ వస్తుంది. జీవుడు అంటే ఎట్లా ఉంటాడు, ఏ విధంగా ఉంటాడు, ఆయన యొక్క స్వరూప స్వభావాలు ఏమిటి, ఆకారం కలిగి ఉన్నాడా, ఆకారం లేనివాడే ఉన్నాడా, నిత్య స్వరూపుడా, అసత్య స్వరూపుడా, శాశ్వతుడా, అశాశ్వతుడా ఏమి? మరి ఈ ప్రకారంగా అనేక విధాయకమైనటువంటి ప్రశ్నలు ఆరంభమవుతాయి. ఎందుకంటే ప్రత్యక్షంగా గోచరించేదిగా ఉన్నట్లయితే మనకు పెద్దగా దాని మీద ప్రశ్నలు ఆరంభం అయ్యే విధానం ఉండదు. ప్రత్యక్షంగా గోచరించేటువంటివి కావు. ఇంద్రియాల గోచరించేటువంటి అన్నీ కూడా ప్రత్యక్ష ప్రమాణాలు అని చెప్పని అంటాం. ప్రత్యక్ష ప్రమాణములు జ్ఞానేంద్రియములైతే ఆ ప్రత్యక్ష ప్రమాణములకు తెలియబడేటువంటి 5 విషయాలని ప్రమలు అని చెప్పని అంటారు. ప్రమాకరణం ప్రమాణం, ప్రమాకరణం ప్రమాణం. అందుచేత ఈ అన్ని ఇంద్రియాలు కూడా ప్రమాణములు. ఈ ప్రమాణములు మనకు ఉన్నాయి కాబట్టి లోకములో ఉన్నటువంటి వాటిని మనం జ్ఞేయం చేసుకోవచ్చు. జ్ఞానానుసారం జ్ఞేయం అని చెప్పి అన్నారు. అందుచేత మన ఎదురుగా ఉన్నటువంటివి నేత్రం ద్వారానో, చెవి ద్వారానో, ఇంకా నాలుక ద్వారానో తెలుసుకుని శుద్ధంగా మనం మాట్లాడవచ్చు. ఎదురుగా ఒక వస్తువు ఉన్నది. ఏమిటా వస్తువు అంటే సెల్లు, లేదా ల్యాప్టాప్, లేదా పుల్ల, కర్ర, ఇంకేదైనా రాయి, రప్ప, ఇవన్నీ కూడా ఎదురుగా ఉన్నటువంటివి కాబట్టి కనపడతా ఉన్నాయి. ఆ కనపడేటువంటి వాటి విషయంలో మనం సులభంగా చెప్పవచ్చు అన్నమాట. ఇదేమిటయా అంటే రాయి, ఇదేమిటి ఆకు, ఇదేమిటి కర్ర, ఇదేమిటి కుండ. ఎందువల్ల అంటే ఎదురుగా తెలియబడేటువంటివిగా ఉన్నాయి కాబట్టి.
ఒకవేళ నాలుకకు అందేటువంటివి ఉన్నాయనుకోండి, వాటి యొక్క విషయంలో నేత్రేంద్రియం విషయం చేయలేదు. ఏమి దాన్ని ఏమంటాం? రుచులు అంటాం, ఇలా రసాలు అంటాం. అది తీపో పులుపో వగరో చేదో ఏదైనా విషయం నేత్రేంద్రియము విషయం చేయలేదు. కనుక దాన్ని ఏం చేస్తామంటే నాలుకకు అందిస్తాం. నువ్వు చూసి చెప్పవే అని చెప్పని ఆ నాలుకకు అందించినప్పుడు అది చెప్పేస్తుంది. ఇప్పుడు అమ్మగారులు ఉన్నారు, వంట చేస్తూ ఉన్నారు, దాన్ని ఉప్పు వేసానా వేయలేదా అని డౌట్ వస్తే ఏం చేయాలి? కొంచెం గెంటితో తీసుకుని కాస్త చల్లార్చి నోట్లో వేసుకుంటే తెలిసి చెప్పేస్తుంది నాలుక, నువ్వు ఉప్పు వేయలేదమ్మా, గమనించుకుని వేయి అని చెప్పి అంటుంది. లేదా నువ్వు ఉప్పు వేసావమ్మా, మళ్ళీ వేసావంటే అయ్యి కదా ఇబ్బంది పడతాడు ఏమాక అని చెప్పి చెబుతుంది. గుర్తించవచ్చుగా నాలుగుతో ప్రత్యక్షంగా. అట్లనే కాఫీ అమ్మగారు కల్పించింది, అయ్యగారు నోట్లో కొంచెం కాఫీ వేసుకున్నాడు. ఏమంటే తిట్టేశారు, నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, చక్కెర వేయొద్దా అంటాడు. ఎందుకంటే నాలుక చెప్పేసింది, ప్రత్యక్షంగా చెప్పేసింది. కాబట్టి ప్రత్యక్షంగా చెప్పేస్తాయి కాబట్టి ఇంద్రియాలని ఏమన్నారు? అక్షం అన్నారు. అంటే కన్ను అక్షమే, చెవి అక్షమే. ఇక్కడ అక్షం అనే మాటకి అక్షం ఇంద్రియం అన్నారు. అక్షం ఇంద్రియం. కాబట్టి ఇంద్రియమును కన్ను అన్నారు. ఎందువల్ల అంటే అన్నీ చూస్తుంది కాబట్టి. శబ్దముల యొక్క విషయంలో చెవి చూస్తుంది, రసాల యొక్క విషయంలో నాలుక చూస్తుంది, దృశ్యాల విషయంలో కన్ను చూస్తుంది. ఇట్లాగా ప్రత్యక్షంగా గోచరిస్తున్నాయి కాబట్టి మనం మరి ఆ యొక్క కంటితో కనపడకపోయినప్పటికీ కూడా నాలుకతో మనం తెలుసుకోవచ్చు. ఒక పండు ఉందనుకోండి, ఈ పండు ఎలాంటి రుచి కలిగి ఉన్నది, ఎలాంటి రసం కలిగి ఉన్నది అనే విషయంగా డౌట్ ఏర్పడితే ఏం చేస్తారు? ఒక చిన్న ముక్క కోసి నాలుకకు అప్పచెప్పేస్తారు. కనుక నాలుక చెప్పేస్తుంది, ఇది వగరాయా, ఇది చేదు, తినమాక, రుచికరంగా తీపిగా ఉన్నది, పర్వాలా తిను అనేట్లాగా చూస్తుంది కన్ను. అందుచేత మనకి ఎదురుగా ఉన్నటువంటి వాట్లను చూసుకోవటానికి మరి ఇంద్రియాలు అనేటువంటివి ఉన్నాయి. మరి ఇక్కడ జీవుడు అన్న పదం వాడాం కదా, మరి ఆ జీవుడు అనేటువంటి ఆ స్వరూపం నేత్రేంద్రియంతో గుర్తిస్తావా, శ్రోత్రేంద్రియంతో గుర్తిస్తావా, నాలుకతో గుర్తిస్తావా? కనుక పంచేంద్రియాలకు అందేటువంటిది కాదు. మరి పంచేంద్రియాలకు అందకుండగా ఉన్నటువంటి దాన్ని తెలుసుకోవాలంటే ఎట్లా మార్గము? మనకి ఏదైనా లోకంలో ఉన్నటువంటి యొక్క వాట్లను పంచేంద్రియాల ద్వారానే తెలుసుకోవడం అనేటువంటిది చేస్తూ ఉంటాం. అనగా నాలుకకు తెలియబడంది ముక్కుతో గుర్తిస్తాం. ఏమి నాలుకతో గుర్తించని అంశాన్ని ముక్కుతో గుర్తిస్తాం. ఒక పదార్థం ఉన్నది, అది పాసిపోయిందా పర్వాలేదా అనే విషయం చూసినప్పుడు ఏం చేస్తాం? మనం కొంచెం ముక్కు కాడ పెడతాం. ఏమంటే స్మెల్ చెప్పేస్తుంది, ఇది పాసిపోయింది పదార్థం, తినమాక, వండి చాలాసేపు అయిపోయింది, చల్లారిపోయింది అని చెప్పేస్తుంది ముక్కు. అట్లాగా ఏ ఇంద్రియానికి అందకపోతే మరొక ఇంద్రియం ఆశ్రయిస్తాం. అట్లాగా తెలుసుకోవటానికి గల అవకాశాలు ఉన్నాయి లోకంలో. మరి జీవుడు అనే పదం వాడినప్పుడు మరి ఆ యొక్క స్వరూపాన్ని నువ్వు ఏ ఇంద్రియం ద్వారా తెలుసుకునే సౌలభ్యం నీకున్నది? ఏ ఇంద్రియానికి అది తెలియబడేది కాదు. ఇంద్రియములకు తెలియబడకుండా ఏవైతే ఉన్నాయో వాటి విషయాలు చెప్పాల్సింది శాస్త్రం. కనుక శాస్త్రమును ఏమన్నారు? ఎక్కడ ఇంద్రియము అన్నారు, ప్రమాణము అన్నారు, శాస్త్ర ప్రమాణము అన్నారు. నేత్రాది ఇంద్రియాలు కూడా ప్రమాణములే. అనగా శ్రోత్రేంద్రియ ప్రమాణం, నేత్రేంద్రియ ప్రమాణం, జిహ్వేంద్రియ ప్రమాణం. కాబట్టి ఇవన్నీ కూడా వాటి వాటి యొక్క విషయాలను తెలుసుకోవటానికి గల విధానముల ప్రమాణములు. మరి జీవుడు అనబడేది కానీ, ఈశ్వరుడు అనబడేది కానీ,
ఆత్మ, పరమాత్మ అనేటువంటిది కానీ ఇంకా మొదలగు ఇలాంటివన్నీ ఏ పదాలు అయితే ఉన్నాయో మరి అవి ఉన్నట్లా లేనట్లా? ఇంద్రియాలక అందేవిగా లేవు. ఇంద్రియములకు అందనంత మాత్రంతో లేవనే అవకాశం ఏమైనా ఉన్నదా? ఇంద్రియాలకు అందనటువంటి అంశాలను బోధించడానికే శాస్త్రం ఉన్నది. కాబట్టి శాస్త్రం యొక్క విధానములో శాస్త్రం అనే కన్ను ద్వారా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సర్వస్య లోచనం శాస్త్రం యస్య యస్య నాస్తి అంధః ఏవ సహ అంటాం శాస్త్రం. సర్వస్య లోచనం శాస్త్రం, ఏవైతే మనకున్నటువంటి సెన్సెస్, ఇంద్రియములు, పరికరములు, వాటి ద్వారా తెలుసుకోవటానికి సౌలభ్యత లేనటువంటి యొక్క విధానములో మనకేమిటయ్యా మరొక కన్ను అని చెప్పనంటే శాస్త్రమే కన్ను. శాస్త్రం అనే కన్ను ద్వారానే మనం దాని యొక్క విధానాలని తెలుసుకోవాల్సి ఉంటుంది. కనబడే విధానాలు కావు. ఇప్పుడు లోపల ఒక ఆలోచన విధానం ఉన్నది. ఈ ఆలోచనలు ఎట్లా వస్తున్నాయండి అనే మాటకి, అయ్యా లోపల అనేది ఒక మనస్సు ఉన్నది, దాన్ని మనస్సు అంటారు. ఆ మనస్సు అనేది ఆలోచనలు చేస్తుంది అనే విధానముగా చెప్పారు. కనుక నువ్వు మనస్సు అనే పదం వాడుతున్నావు అంటే నీవుగా గుర్తించి వాడుతున్నావా? నువ్వు చూసావా మనస్సుని ఎప్పుడన్నా బయటికి తీసి? నీకు మనసు ఉందా అసలు? నా మనసు ఉందండి, ఉంటే చూపు. నువ్వు చూసావా? ఎప్పుడన్నా చూసావా? కనుక నీకు మనస్సే లేదు అన్నావు అనుకోండి. ఒక కవి పాట కూడా పాడాడు, మనసు లేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు అని చెప్పని. దేవునికి మనసు లేదా? కాబట్టి కవి తనకు ఒక ఆలోచన తోసింది, దాన్ని ప్రజెంట్ చేశాడు లోకానికి. ఎందుకంటే వాడేదో బాధలో ఉన్నాడు. ఆ బాధలో ఉన్నాడు కాబట్టి ఈ మనస్సు ఉండటం వల్ల కదా నాకు ఈ బాధ అంతా కూడా. ఆ భగవంతునికి మనస్సు లేదు కాబట్టి ఆయన భగవంతుడు అయ్యాడు, హాయిగా ఉన్నాడు. ఇట్లాగా కవులు అల్లిక చేస్తూ ఉంటారు. దేవుడికే హాయిగా ఉన్నాడు, ఈ మానవుడే బాధలు పడుచున్నాడు. ఇవన్నీ కూడా ఏంటంటే మనిషి తను పడేటువంటి బాధలను అనుసరించి వచ్చేటువంటి మాటలు అనుకోండి. అందువల్ల దేవుడికి మనస్సు ఉన్నదా అనేది కూడా ఒక డౌటు. ఈశ్వరుడికి మనస్సు ఉన్నది, ఆ మనస్సే బ్రహ్మ స్వామి చెప్పింది. ఆ ఈశ్వరునికి కూడా బుద్ధి ఉన్నది. బుద్ధి లేదు అని చెప్పనంటే నీ కోపం రాదు. బుద్ధి లేనివాడా అంటే నీ కోపం వస్తా రాదా? అట్లా సర్వేశ్వరుని కూడా మాట వాడితే ఊరుకుంటాడా? ఈడ్చి కొడతాడా పని? మనకు ఆయనకు కూడా ఉన్నది, అదే విష్ణువు అన్నారు. ఆయనకు కూడా అహం ఉన్నది. అహం దెబ్బతింటే ఊరుకోడు ఆయన గారు కూడా. అదే రుద్రాంశ, రుద్రావతారం ఎత్తాడు, రౌద్రం ఎత్తుతాడు. కాబట్టి ఈ ప్రకారంగా ఆయనకు కూడా ఉన్నాయి ఈ మనసు. ఈ మాట మీకు స్వయంగా భగవద్గీత 10వ అధ్యాయంలోనే స్వామి చెప్పారు కదా. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తదా మద్భావ మానసా జాత మత్ భావ, నా భావనగు మానసా జాత, నా మనస్సు నుంచి ఏర్పడ్డారయా అన్నాడు. మద్భావ మానసా జాత ఏషాం లోకాః ఇమాః ప్రజాః, ఏషాం ఈ లోకాః లోకములు, ఇమాః ప్రజాః ప్రజలు కానీ వీళ్ళందరూ కూడా మద్భావ మానస, నా మనస్సు ద్వారా ఏర్పడ్డారు అని స్వామివారే నాకు మనస్సు ఉందరా అని చెప్పి అంటూ ఉంటే నువ్వెట్లా చెబుతావు మనస్సు లేని దేవుడు అని చెప్పని? నీ భగవద్గీత అధ్యయనం చేసి మాట వాడవు కదా.
అయ్యా లేదయ్యా మేము కష్టాల్లో ఉన్నాం, ఆ కష్టాల్లో ఉన్నప్పుడు మాకేవో కొన్ని మాటలు వస్తాయి, అది మీరు పట్టించుకోమాకండి, మీరు వేదవేత్తలు, మేము అంత శాస్త్ర అధ్యయనం చేయలేదు కాబట్టి మాకేదో ఉన్న బాధలను బట్టి మేము అనుకుంటూ ఉంటాము, దాన్ని మీరు ప్రామాణికంగా తీసుకోవద్దు అని చెప్పిన అర్థం. కనుక ఆయనకి కూడా ఆలోచనాత్మక విధానం ఉన్నది కాబట్టి చాందోగ్యోపనిషత్తు సో అకామయత సహా అకామయత, ఆ బ్రహ్మము తలంచెనట. ఏమని తలంచింది? ఏకోహం బహుశ్యాం, ఏకమై ఉన్నటువంటి యొక్క నేను బహుశ్యాం అనేక రూపములుగా ఉదునుగాక అని చెప్పనే విధానం. కాబట్టి ఈ ప్రకారంగా మనం చెప్పుకున్న అంశం ఏమిటి? ఏవైతే మనకు ఇంద్రియాల గోచరించేటువంటివిగా ఉన్నాయో, గోచరించే విషయాలలో పెద్దగా మనకి దాని గురించిన విశ్లేషణాత్మక అంశం అవసరం లేదు. ఏదైతే ఏ పదమైతే మనకు ఇంద్రియాల గోచరించేదిగా లేదో దాని యొక్క విషయంలో ఆ శాస్త్రం అనేది వచ్చి కూర్చుంటుందన్నమాట. అందుచేత మన బయట ఉన్నటువంటి వాటను నేత్రం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం, చెవి ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం, నాలుక ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. కానీ ఈ జీవుడు అనేటువంటి పదార్థం చెవికి గోచరిస్తాడా, కంటికి గోచరిస్తాడా, నాలుకకు గోచరిస్తాడా? ఏ ఇంద్రియానికి గోచరించేవాడు కాదు. ఏ ఇంద్రియానికి తెలియబడేటువంటి విధానముగా లేదు కాబట్టి ఆ విషయం చెప్పాల్సి వచ్చినప్పుడు ఎవరు చెప్పాలి? ఈశ్వరుడు చెప్పాలి. కాబట్టి ఆ ఈశ్వరుడు చెప్పినటువంటి యొక్క వాణి వేదం. వేదాన్ని ఏమన్నారు? ఈశ్వరవాణి, ఈశ్వర ప్రోక్తము అన్నారు. కనుక అంశాలను ఈశ్వరుడు చెప్పాల్సిందే. అందుచేత వేదము నుంచి వచ్చిన పదాలే మనం ప్రధానంగా వాడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు చెప్పుకున్నట్లుగా మరి ఒక లోపల ఆలోచనలు అనేటువంటిది మనకి శుద్ధంగా వ్యక్తమవుతుంది. నీకు ఆలోచనలు వస్తున్నాయా అని అన్నాం అనుకోండి, ఏమంటాడు వాడు? నాకు ఆలోచనలు వస్తున్నాయి అని చెప్పి అంటాడు, అన్నాడా? ఆలోచనలు కలిగి ఉన్నాను అంటాడు. మరొకప్పుడైతే ఏ ఆలోచనలు నాకు లేదయ్యా అని కూడా అంటాడు. నేను ఇంకా ఏం ఆలోచించలేదయ్యా అంటాడు. నాకు ఆలోచనలు అమితముగా వస్తున్నాయ్యా అంటాడు. కనుక నీకు తెలియబడుతున్నవి ఏమిటంటే ఆలోచనలే. మరి అది చేసేది ఎవరు? ఎవరని చెప్పి అన్నప్పుడు అది శాస్త్రం చెప్పాలన్నమాట. అయ్యా దాన్నే మనస్సు అని చెప్పని అంటారు. అందుచేత దానికి పేరు పెట్టారు మనస్సు అనేదిగా చెప్పడం కారణముగా మనం అప్పటి నుంచి ఆలోచించేది మనస్సయ్యా అని చెప్పుకుంటూ ఉన్నాం. నువ్వేదో సూచి చెప్పింది కాదు, ఆలోచనలు అనేటువంటివి మాత్రమే నీకు వ్యక్తమవుతున్న విషయం. మనస్సు అనే వస్తువు నీకు వ్యక్తమై గోచరించదు. అయితే ఆలోచనలు చేసేటువంటి భాగాన్ని మాత్రం మనస్సు అంటారు అనే విధానముగా మనకు శాస్త్రం చెప్పిన విషయాన్ని తీసుకొని దాన్ని మనం మనస్సు అనే పదం వాడాం. అక్కడి నుంచి నిశ్చయాత్మకముగా చేసే వృత్తి ఉన్నట్లయితేనేమో దాన్ని బుద్ధి అనే భాగం వాడారు. గ్రహించి జ్ఞప్తిలో తెచ్చుకునే విధానముగా ఉంటేనేమో దాన్ని చిత్తం అనే పదం వాడారు. చూచి అభిమానించే విధానముగా ఉంటేనేమో దాన్ని అహంకారం అనే పదం వాడారు. కనుక ఈ 4 విధములై ఉన్నటువంటి వృత్తులైతే మన ముందు కనబడుతూ ఉన్నాయి, తెలియబడుతూ ఉన్నాయి. ఆలోచనలు అనేటువంటి తెలియబడుతూ ఉన్నాయి. బాగా చక్కగా హేతుబద్ధంగా విచారించి గుర్తించే విధానం, నిశ్చయాత్మక విధానం కూడా తెలియబడుతూ ఉన్నది. అభిమానించే విధానం తెలియబడుతూ ఉన్నది. కాబట్టి క్రియలు గోచరిస్తున్నాయే కానీ ఆ క్రియలకు అధిష్టానమై, క్రియలకు ఆధారమై ఉన్నటువంటిది మాత్రం మనకి గోచరించటం లేదు. మన గతంలో కూడా చెప్పుకున్న విషయం ఒకటి ఉన్నది, అది మీకు జ్ఞాపకం ఉందో లేదో. గుణం గోచరిస్తుందే కానీ ద్రవ్యం గోచరించదు. గుణం గోచరిస్తుందే కానీ ద్రవ్యం గోచరించదు. ద్రవ్యం అంటే ఏం చెప్పుకోవాలి? బయట ఉన్న భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, ఈ పంచభూతములు
దీన్ని వ్యావహారిక ద్రవ్యము అన్నారు. కాబట్టి ద్రవ్యములుగా ఉన్నటువంటివి ఇవి గోచరించే అవకాశం లేదు. గుణము మాత్రమే గోచరిస్తుంది. ఇప్పుడు భూమి అని చెప్పి అన్నాం కదా, భూమి నీకు కనపడదు. భూమి నీకు కనపడదు. అట్లనే జలం అది కనపడదు. అట్లాగే అగ్ని కూడా నీకు కనపడదు. అట్లనే వాయువు అది కనపడదు. ఆకాశము అది కనపడదు అని ఈ మాటలు మీకు వాడినప్పుడు మీ మనసులో ఏమనిపిస్తుంది? స్వామివారు ఏమన్నా జాగ్రత్త అవస్థలో ఉన్నారా, స్వప్నావస్థలో ఉన్నారా? నిద్రపోవచుంటివో మేలుకొని ఉంటివో అని కృష్ణ పరమాత్మ భీముడిని అడుగుతాడు. ఏం భీమసేన, ఆ పూట ఆ యొక్క నిండు సభలో అమ్మవారు ఆమె ద్రౌపదిని అవమానం చేస్తూ ఉన్నప్పుడు తొడలు విరుస్తా, జబ్బలు సరుస్తా, గుండెలు చీలుస్తా, రక్తాన్ని తాగుతా అని చెప్పని ప్రగాలపల్ల పలికావే. ఈనాడేమయ్యా నువ్వు శాంతవచన పలుకుతూ ఉన్న రాయిబరానికి పోతూ ఉంటే ఎట్లన్నా కానీ గాక ఒక సమ్మతి ఇస్తే చాలు, ఒక 5 ఊళ్ళు ఇస్తే చాలు, అట్లా ఏదో బతికిపోతాం మూల కూసుని అని మాట్లాడుతుంటే స్వామివారు చెప్పారు కృష్ణ పరమాత్మ, ఏమయ్యా భీమసేన నిద్రపోతున్నావా మేలుకొని ఉన్నావా అని చెప్పిన అనేదానికి వాడి కోపం వస్తుంది అప్పుడు. అట్లా ఇక్కడ కూడా మరి వాయువు కనపడదు అంటే పర్వాలా, అది కొంచెం సమ్మతించిన అంశమే. ఆకాశం కూడా కనపడేది కాదని చెప్పని అనటం కూడా సబబుగా ఉండే విషయమే. ఎందువల్ల అంటే ఆ రెండు కూడా అమూర్తములు అన్నారు కాబట్టి. మిగతా 3 అగ్ని, జలము, పృథివీ ఈ 3 కూడా ఈ మూర్తములు అన్నారు. ఆకారం కలిగి ఉన్నవి మూర్తములు అని. వాయువు, ఆకాశం ఈ 2 కూడా అమూర్తములు, ఆకార రహితమై ఉన్నవి కాబట్టి అమూర్తములు అనే మాటగా చెప్పిన విధానములో మరి కొంచెం సహేతుకముగా మనకి ఆ విషయం ఉన్నది. కానీ ఇక్కడ పృథివీ కనపడదు, జలము కనపడదు, అగ్ని కనపడదు, వాయువు కనపడదు అనే మాటలు వాడినప్పుడు ఎవరికైనా సందేహం కలిగే అవకాశం ఉంటుంది. ఏమండి, నేను ప్రత్యక్షంగా నేను ఉదయం లెగవగానే నా పాదం భూమి మీద పెట్టడానికి ముందే ఆ భూమాతకు నమస్కారం చేసిన తర్వాతే కదా నేను అడుగు కింద పెట్టి వచ్చేది. లెగవగానే 2 లీటర్ల నీళ్లు తాగేస్తున్నా కదా, కనపడబట్టే కదా. అందుచేత కనపడకుండా ఉంటాం అనే విషయం ఇక్కడ మాకు మింగుడు పట్టడం లేదు, ఏమి పోలబోవటం లేదు. కనబడుతున్నటువంటి యొక్క వాటిలను పట్టుకుని అవి కనపడేటువంటివి కావు అని చెప్పనే మాట వాడటం అది మాకు అంత సమ్మతంగా అనిపించటం లేదనేటువంటిది మనస్సులో ఉన్నటువంటి భావన. ఉందా లేదా చెప్పండి. ఉందంటారా లేదంటారా? సరే, నీకు భూమి కనపడింది అని చెప్పి అంటున్నావు కాబట్టి నేను నీ పక్షంలోకి వస్తున్నాను. భూమి నీకు కనపడింది, నువ్వు కంటితో చూశావు. కంటితో చూసినటువంటిది అది ఎట్లా ఉంది చెప్పు? నల్లగా ఉందా, ఎర్రగా ఉందా, తెల్లగా ఉందా, ఎట్లా ఉంది? భూమి తెల్లగాను ఉంటుంది, నల్లగాను ఉంటుంది, ఎర్రగాను ఉంటుంది. రేగడ మట్టి నల్లగా ఉంటుంది, ఏటిసక తెల్లగా ఉంటుంది, రబ్బీసు మట్టి ఎర్రగా ఉంటుంది. ఇంకెన్ని రకాలు ఉంటాయి చెప్పండి? ఇంకా 3 చెప్పాను మీకు. ఇంక మీరు కూడా చెప్పండి, ఏం చెబుతారు మీరు? ఎర్రగా ఉంది, తెల్లగా ఉంది, నల్లగా ఉంది, ఇంకా సంథింగ్ కొన్ని రంగులు ఉంటాయి కనబడితే మనకి. ఏమి కుండ కాల్చక ముందు ఒక రకంగా ఉంటుంది, కుండ కాల్చిన తర్వాత ఇంకొక రంగులోకి వస్తుంది. మనం కొండ అంటే మట్టే కదా, ఆ మట్టి కొండను మనం కాల్చక ముందు ఎట్లా ఉంటుంది? ఒక రంగులో ఉంటుంది. కాల్చిన తర్వాత చూడండి, అది చాలా ఎరుపుగా వస్తాయి కొన్ని కొండలు.
ఎరుపు కొండలు వస్తాయి అంటే మట్టి విధానం బట్టి రావచ్చు అనుకుంటా. అందుచేత మనం మట్టిని చూసినప్పుడు, భూమిని చూసినప్పుడు ఇది తెల్లగా ఉన్నది, ఇది ఎర్రగా ఉన్నది, ఇది నల్లగా ఉన్నది అని చెప్పి అన్నావు అంటే, మరి భూమి అనేటువంటిది తెలుపు కలిగింది భూమి, ఎరుపుగా ఉన్నది భూమి, లేకపోతే నల్లగా ఉన్నది భూమి, తెల్లగా ఉన్నది భూమి అని చెప్పి అన్నట్లయితే, అయ్యా తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా ఎర్రగా మాకెందుకు, ఎట్లా ఉన్నా భూమే. కాబట్టి నువ్వు నేత్రం ద్వారా చూసింది ఏమిటంటే తెలుపు అనేది చూసావు, గుణం అది. ఎరుపు అనేది చూసావు, అది గుణం. నలుపు అనేది చూసావు, గుణం. ఎరుపు, నలుపు, తెలుపు, బులుగు ఇవన్నీ కూడా గుణాలు. కాబట్టి నీకు గుణం గోచరించింది తప్ప నీకు ద్రవ్యం గోచరించాల. నువ్వేం చూసావు? గుణం చూసావు. కాబట్టి గుణాలు మారిపోతాయి. తప్తం అయ్యే కొద్దీ వాటిల్లో రంగులు మారిపోతూ ఉంటాయి. తప్తం అయ్యే కొద్దీ ఇనుము ఉందనుకోండి, ఆ ఇనుమునే బాగా కాల్చండి, ఇంకొక రూపంగా అది వచ్చేస్తుంది. అందుచేత ఇక్కడ ద్రవ్యం అనేది చాలా సూక్ష్మముగా ఉండేటువంటి విధానం. ఒక రాయి తీసుకోండి, రాతిని బద్దలు కొట్టండి, చిన్న చిన్న ముక్కలు అవుతాయి. దాన్ని కూడా బాగా చెత్త కొట్టండి, మెత్తగా పొడుము అవుతుంది. దాంట్లో చిన్న రేణువు తీసుకోండి, ఇసుక రేణువు అంటాం కదా, ఆ రేణువు తీసుకోండి. నీకు ఎంత లెక్క నువ్వు పోగలిగితే దాన్ని ముక్కలు ముక్కలు చేసుకుంటూ వెళ్ళిపో. ఎంత లెక్క పోతావు? పొయ్యి 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 చివరికి నీ చేతులకి ఏమి కనబడలేక. అందువల్ల ఏమన్నారంటే నిత్య పరమాణు రూప, అనిత్య కార్యరూప అన్నారు. కాబట్టి ఈ ప్రకారముగా మూలానికి పోయాము అంటే కేవలం అది ఒక శక్తిమయముగా ఉండేటువంటి విధానము. దాన్ని వ్యావహారిక ద్రవ్యము అని చెప్పని విధానముగా చెప్పుకొచ్చారు. అందుచేత ఈ ప్రకారముగా నీ గుణం గోచరిస్తుందే తప్ప ద్రవ్యం గోచరించే అవకాశం లేదు అనే మాటగా ఎక్కడ బయలుదేరాం మనం? మనస్సు కాడ బయలుదేరాం. కనుక మనస్సు అనేది నీకు కనబడుతుందా? అయ్యా నీలో మనస్సు ఉన్నదా? ఉందండి. ఓకే, అది ఎట్లా ఉంటుందని చెప్పు నాకు. తెల్లగా ఉంటుందా, నల్లగా ఉంటుందా, బులుగ్గా ఉంటుందా, ఎరుపుగా ఉంటుందా? ఎప్పుడైనా నువ్వు దాన్ని చూసావా? ఏ రంగులో ఉన్నది? నేను చూడలేదండి అది. మరి ఎట్లా చెప్తున్నావు మనసు అని చెప్పేసి? అది శాస్త్రంలో మహాత్ములు ఏదో వాడారు. సంకల్పములు చేసేది మనస్సు అని చెప్పి అన్నారు. సంకల్పములు అనేటువంటి నాకు తెలుస్తూ ఉన్నాయి. సంకల్పాలు అనేటువంటివి తెలియబడుతూ ఉన్నాయి. అది మంచి సంకల్పమా, చెడ్డ సంకల్పమా, ఇతరులకు ఉపకారం చేసే సంకల్పమా, ఇతరులకు అపకారం చేసే సంకల్పమా, అది చెడు సంకల్పమా, ఇతరులకు హానికర సంకల్పమా అనేటువంటివి మనకి శుద్ధంగా గోచరిస్తూ ఉన్నాయి. మనం మాట్లాడటానికి ముందు కూడా ఆలోచనలు వస్తూ ఉంటే మనం కొన్ని ఆలోచనలను ఆపేస్తాం. ఈ ఆలోచన బయటికి పోతే ప్రమాదమయ్యా, దాన్ని ఆపే లోపల లోన ఉన్న ఆలోచన మాట రూపకంగా బయటికి పోయిందా అంటే ప్రమాదం వస్తుంది. తర్వాత కూడా మీరు అనుకుంటూ ఉంటారు, నేను ఇట్లా అందాం అని చెప్పి అనుకున్నాను అని ఉన్నట్లయితే నాకు ఈనాడు ప్రమాదం వచ్చేది. అనకపోవటం వల్ల బతికిపోయా. మీరు గమనించండి, పొరపాటున ఏదో అనబోతారు, టక్కన మళ్ళా ఆగుతారు. ఆ తర్వాత పరిణామాలు జరిగినప్పుడు ఓహో మనం అప్పుడు నిజంగా ఎంత సంయమనం పాటించి ఆ మాట అనకపోవటం ఎంత ఉపయోగమైంది, ఆ మాట అని ఉన్నట్లయితే మాత్రం ఇరుక్కుపోయి ఉండేవాళ్ళం అనే సందర్భాలు మీకు రాలేదా జీవితంలో? చాలా వస్తాయి, మీరు గమనించండి. అట్లాగా వచ్చే సంకల్పాలను మనం ఎమ్మటే వాటిలను ఆపేస్తామన్నమాట. ఆపేయటం కారణముగా మనం చాలా ప్రమాదాల నుంచి బయటపడతాం. చాలా మాటలు కూడా వాడే విధానంలో ఎమ్మటే దాన్ని మనం వివేకంతో గుర్తించి పెదిమల దాకా మాట వచ్చినా కానీ టక్కన ఎమ్మటే మళ్ళా పెదిమలు మూసేసి ఆపేస్తాం. ఆ తర్వాత తెలుస్తూ ఉంటాయి నిజంగా కదా ఎంత పొరపాటైపోయేది ఆ మాట అని ఉన్నట్లయితే అనే విధానంలో అప్పుడు మనం గుర్తిస్తాం.
ఈ ప్రకారముగా వస్తున్నటువంటి ఈ ఆలోచనలు అనేటువంటివి మనకి ప్రత్యక్షంగా గోచరిస్తూ ఉన్నాయి. కానీ ఆలోచనలు చేసేటువంటి వస్తువు వెనకాల ఏదబ్బా అది అనేది మాత్రం నీకు కనపడటం లేదు. ఎందువల్లంటే అది కూడా వ్యావహారిక ద్రవ్యమే. మనసు కూడా వ్యావహారిక ద్రవ్యమే. అందుచేత మనసు అనేది గోచరించదు. మహాత్ములు చెప్పారు, అయ్యా దాన్ని మనసు అని చెప్పి అంటారయ్యా అన్నాడు. మననం చేసేది కాబట్టి మంతవ్యం, విచారించేది కనుక దానికి వాళ్ళు పేరు పెట్టారు మనస్సు అని చెప్పని. కనుక ఈ ప్రకారముగా చూసినట్లయితే మరి ఆ మూల పదార్థం గోచరించదు, కానీ మనకి దాని యొక్క సంబంధమై ఉన్న గుణం మాత్రమే గోచరిస్తుంది. గుణం అంటే ఆలోచనలు గుణము. అందుచేత ఈ ప్రకారముగా మరి చూసినప్పుడు ఇక్కడ మరి జీవుడు అనే పదం వాడబడ్డప్పుడు అది ఏ యొక్క ఇంద్రియాన్ని గోచరించేది కాదు. ఇంద్రియాల గోచరించకుండా ఉన్నటువంటి వాటి విషయాలని ప్రబోధింపజేసేదే శాస్త్రం. కనుక శాస్త్ర వాక్యములు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా మహాత్ములు ఏమన్నారు, అవాంతర వాక్యములు అని చెప్పి అన్నారు. అవాంతర వాక్యములంటే జీవుడు అతని యొక్క స్వరూప స్వభావాలను చెప్పే మాటలు ఎన్నో ఉంటాయి. ఒక మాటతో జీవుడని ఒక మాట వాడినప్పటికీ కూడా ఒక్క మాటతో మనకు అర్థం కాడు. దానికి ఏ యొక్క పదజాలం ఉన్నదో ఆ పదజాలం అంతా కూడా వాడినప్పుడే ఓహో జీవుడంటే ఇలాంటి స్వరూపములు కలిగి ఉన్నటువంటి వాడా అనే విషయం అర్థమవుతుంది. అట్లాగా ఈశ్వరుడు అని చెప్పి అన్నప్పుడు కూడా మనకు ఆ పదం విన్నప్పుడు ఏం తెలియదు. ఈశ్వరుడు అంటే ఏమిటి అనే విషయం వచ్చినప్పుడు మనకు దాని యొక్క వివరణాత్మక అంశము మనకు వేదం చెప్పాల్సిందే. మనకు పదం వాడామనుకోండి, ఆ పదం అనేది పూర్తిగా తెలియబడకపోయిందా అంటే మనం దాన్ని అపార్థం చేసుకుంటాం. ఈ అపార్థం చేసుకునే దాన్ని శాస్త్రకారులు అతివ్యాప్తి దోషం అయ్యా అన్నారు. ఓ పదం వాడినప్పుడు మనక ఆ పద సంబంధమై ఉన్నటువంటి అర్థాన్ని వేరే దాన్ని గ్రహించినప్పుడు దాన్ని అపార్థం చేసుకోవడం అనే పదం మన వ్యవహారంగా వాడుకున్న పదము. దాన్నే శాస్త్రకారులైతే ఏమన్నారు, అతివ్యాప్తి అంటారు. అతివ్యాప్తి అని చెప్పంటే ఒక దాని యందున్న లక్షణం మనం పూర్ణముగా దాన్ని సంపూర్ణముగా చెప్పుకోకపోయినట్లయితే ఆ లక్షణం మరొక దాని యందు అభివ్యక్తమై మనం దీన్ని పొందాల్సింది పోయి దాన్ని అదిగా గుర్తించుకునే ప్రమాదంలో పడతాం. విన్నారా? ఒక పదముతోనే దాన్ని పూర్తిగా వివరణాత్మక అంశం రాదు. ఒక పదం వాడినప్పుడు ఆ పదము యొక్క సంబంధ అంశము మరొక దాంట్లో చేరి ఉన్న విధానములో గ్రహించుకోవటాన్ని ఏమంటాం, వాడు పొరపడ్డాడు అనే పదం వాడతాము. వాడు భ్రమపడ్డాడు అనే పదం మనం వ్యవహారంలో వాడతాము. లేదా అపార్థం చేసుకున్నాడు అనే పదాలు మనం వాడుతూ ఉంటాం. అదే శాస్త్రకారులైతే ఏం వాడారంటే అతివ్యాప్తి దోషమయ్యా, అట్లా తెలుసుకోవటాన్ని అతివ్యాప్తి దోషము. ఏమిటా అని చెప్పని అతివ్యాప్తి దోషం అంటే అందరికీ తెలిసిన ఉదాహరణ, కొమ్ములు ఉన్నటువంటిది గోవు. ఒక పదం వాడామనుకోండి, ఒక పదమే వాడాము ఇక్కడ. కొమ్ములు కలిగి ఉన్నది గోవు అన్నా. కొమ్ములు లేవా గోవుకి? కొమ్ములు లేవా గోవుకి? ఉన్నాయి కదా. చెప్పిన మాట వాస్తవమే కదా. అయితే ఏమవుతుంది, ఇక్కడ మరొక అంశంలోకి మనం పోయి దాన్నే గోవుగా భావించుకునే ప్రమాదం వస్తుంది. ఎందుకంటే ఈ కొమ్ములు అనేటువంటి అంశము వేరే వాటిల యందు కూడా చేరి ఉన్నది. గొర్రెలలో దుప్పి, లేడి, ఇంకా బర్రెలు, ఇంకా అనేకం వాటిల్లో చేరుందన్నమాట. కాబట్టి కొమ్ములు ఉన్నదిగా గోవు అని చెప్పన్నారు. కాబట్టి
ఎదురుగా ఏదైనా ప్రాణి కనబడితే దానికి కొమ్ములు ఉంటే ఓహో కొమ్ములు కలదు గోవు అని చెప్పి అన్నారు కాబట్టి ఇదే గోవు అనుకుంటారు. అదేదన్నా లేడైతే పర్వాలేదు, ఇంకా మిగతా అయితే కుమ్ముతాయి. గోవు సాత్విక ప్రాణి, అందుచేత ఒక పదం వాడినప్పుడు ఆ పదం యొక్క విధానములో అది మరొక అంశంలో చేరిపోవటం కారణముగా దాన్ని భ్రమపడటం అంటారు, పొరబడటం అని చెప్పని అంటారు, దాన్నే అపార్థం చేసుకోవటం అంటారు. అదే శాస్త్రంలో అయితే అతి వ్యాప్తి దోషము అని చెప్పని అన్నారు. అందుకోసంగా మనకి ఆ పదార్థం యొక్క సంబంధమై ఉన్న అంశం మనకు పూర్తిగా అదే మన వద్దకు చేరాలని చెప్పానంటే దానికి ఏం చెప్పాలి? అన్నిటినీ చెప్పాలి. అరే గోవు అని చెప్పానంటే కేవలం కొమ్ములే కాదు, కొమ్ములు ఉంటాయి, డంగడోలు ఉంటుంది, దానికి ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పినప్పుడు ఏమవుతుందంటే నీకు ఆ గోవును మాత్రమే గుర్తించే అవకాశం ఏర్పడుతుంది. ఇంకా కొంచెం మనకి తేట తెల్లగా అర్థం చేసుకోవాలని చెప్పానంటే పట్టికే బెల్లము, దాన్ని కలకండ అంటాము, పట్టికే బెల్లము అంటాం. కాబట్టి పట్టికే బెల్లం తీసుకురారా అని చెప్పి అన్నాం అనుకోండి, ఏమండి పట్టికే బెల్లం అని చెప్పి అన్నారు కదా, అది ఎట్లా ఉంటుందండి పట్టికే బెల్లం అని చెప్పి పట్టికాడు వీడు. ఏముందిరా పట్టికే బెల్లం తెల్లగా ఉంటుందిరా, పోయి తేరా అని చెప్పి అన్నాడు. కాబట్టి ఆ విధంగా చెప్పినప్పుడు వాడు ఏం చేస్తాడు? తెల్లగా ఉంది పట్టికే బెల్లమా అనుకుంటాడు. తెల్లగా ఉన్నది పట్టుకొస్తాడు ఆ పని. ఆ పట్టుకొచ్చింది ఈ బుద్ధి గడ్డ కావచ్చు, ఇంకేదన్నా మార్బుల్ రాయి కావచ్చు, ఇంకేమైనా ఉన్నాయి తెల్లగా ఉండే చాలా ఉన్నాయి లోకంలో, అలాంటివి వస్తాయి అన్నమాట. కాబట్టి ఒక్క అంశం చెప్పినట్లయితే దాంతోపాటు వేరే వాటిల్లో కూడా అంశం చేరి ఉన్నది కాబట్టి నీకు ఆ వస్తువు రాదు, వేరే వస్తువులు చేరతాయి మన దగ్గరికి. అందువల్ల పట్టికే బెల్లం అనే ఒక అంశం తీసుకున్నప్పుడు దాన్ని పూర్ణముగా ఆ విషయం చెప్పేసేయాలి వాడికి. అరే నాయనా పట్టికే బెల్లం అని చెప్పి అన్నప్పుడు అది తెల్లగాను ఉంటుంది, తీయగాను ఉంటుంది, గట్టిగాను ఉంటుంది, నోట్లో వేసుకుంటే తీయగా కరుగుతుందరా అని చెప్పామనుకోండి, ఇక పూర్ణం. ఇంక చెప్పాల్సిన అంశాలు దాంట్లో ఇంకేమున్నాయా? కలకండ లే పట్టిక బెల్లం ఏ పదమైన ఒకటే అన్నప్పుడు కలకండ అని చెప్పి అన్నప్పుడు దానికి ఉన్నటువంటి మొత్తం చెప్పాలి. నైనా కలకండ అంటే తెల్లగాను ఉంటుంది, గట్టిగాను ఉంటుంది, నోట్లో వేస్తే మెల్లగా కరుగుతుంది, కరగటమే కాదు అది తీయగా ఉంటుంది. కరగటం అంటే ఈ బుద్ధి గడ్డేసుకున్నాం కరగదా నోట్లో? ఈ బుద్ధి గడ్డ కూడా తెల్లగానే ఉంటుంది, గట్టిగానే ఉంటుంది, నోట్లో వేసుకోండి కరుగుతుంది. మరి తీయగా ఉంటుందా? తీయగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా నీకు చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఓహో కలకండ అంటే ఇన్ని విధాయకాలు కలిగి ఉన్నది అనే విధానములో వాడు ప్రత్యక్షంగా విచారించుకుంటాడు. కలకండ తీసుకున్నాడు, కంటితో చూశాడు, తెల్లగానే ఉన్నది, ఒత్తి చూశాడు, గట్టిగానే ఉన్నది, నోట్లో వేశాడు, కరుగుతున్నది, సప్పడించాడు, తీయగా ఉన్నది. కలకండ కాదా? కలకండేగా. అందుచేత ఒక విషయాన్ని అవగాహన కావటానికి దానికి ఉన్నటువంటి పదజాలమంతా వాడాల్సి ఉంటుంది. అట్లాగా మరి జీవుడు అనే విషయం వచ్చినప్పుడు మరి ఆ విషయంలో మనకి ఇంద్రియాలు గోచరించేవాడు కాదు. మరి ఆ జీవుడు అనే పదం వాడినప్పుడు అతనికి సంబంధించి ఉన్నటువంటి పదజాలం అంతా వాడాలి. వాడితేనే నీకేమవుతుంది, ఓహో జీవుడంటే ఇలాగా ఉండేవాడా అనేది విషయం నీకు దృష్టికి వస్తుంది. లేకపోతే అపార్థాలకు పోతావు, భ్రాంతిలో మునుగుతావు, పొరపడతావు, లేదా అతి వ్యాప్తి దోషంలో పోయి మునుగుతావు. వింటున్నారా? ఈనాడు ఆధ్యాత్మికంలో చాలామంది ఉన్నది ఎక్కడ అంటే అతి వ్యాప్తి దోషంలో ఉన్నారు. లోకములో ఆధ్యాత్మిక రంగములో పయనించేటువంటి 190 పైన మీరు చెప్పండి. ఇక 90 నేను చెబుతాను, ఆ పై సంఖ్య మీరు చెప్పండి.
అందరూ కూడా అతివ్యాప్తి, దాన్ని ఏమంటారు, అతివ్యాప్తి దోషములో ఉన్నారు. ఉన్న వాస్తవం ఒకటైతే ఇంకొక దాన్నే సత్యముగా భావించి పోతున్నటువంటి విధానము. విన్నారా? అదే స్వామివారు మొరబెట్టుకున్నది. అరే నాయనలారు, మీరంతా కూడా అతివ్యాప్తి దోషంలో ఉన్నారా, భ్రమలలో ఉన్నారా? ఉన్నది ఒకటైతే ఇంకొక భావంలో ఉన్నారు. మీరు అపమార్గంలో పోతూ ఉన్నారు, దోవ తప్పారు, దోవ తప్పిపోతూ ఉన్నారు. కనుక మీరు అనుకున్న గమ్యం చేరుకునే అవకాశాలు లేవు. పోయే కొద్దీ ఇంకా దూరం అయిపోవడం తప్ప మీకు దగ్గర అయ్యేది కాదది. కనుక మీరు అతివ్యాప్తి దోషములో ఉన్నటువంటి వారై ఉన్న విషయం కాకుండా దాన్ని వేరే విధంగా మీరు అనుకుని ఆ రూట్లో పోతూ ఉన్నారు. ఇప్పుడు వైష్ణవులు ఉన్నాయి, ఎలాంటి చాలా లోకంలో ఉన్నాయి. ఒకటే కాదు, వైష్ణవం కాదు, చాలా రకాలైనటువంటివన్నీ కూడా ఉన్నాయి. మరి వాళ్ళంతా చెప్పేది ఏమిటంటే వాళ్ళ తరహాలో ఉన్న పదాలే వాళ్ళు వాడుతున్నారు. ఆ పద సంబంధమై ఉన్నటువంటి లక్ష్యాన్ని వాళ్ళు ఏదో చూపిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా అదే మార్గంలో పడి పోతూ ఉన్నారు. అయ్యా, నువ్వు శంకు చక్రం ఆ పక్క ఈ పక్క వేసుకున్నట్లయితే వైకుంఠం పోయాక అక్కడ పోయిన తర్వాత ద్వారపాలకులకి చూపించాల్సి ఉంటుంది. అట్లా నువ్వు చూపించగలిగితే నీకు వైకుంఠ ద్వార ప్రవేశం ఉంటుంది, లేకపోతే నీకు మరి పోయే అవకాశం ఉండదు నాయన. అందువల్ల ఈ భుజం మీద శంఖ వేస్తాం, ఆ భుజం మీద చక్రం వేస్తాం. ఈ రెండు చక్రాంకితములు అయినట్లయితే మీకు వైకుంఠంలో పోయే పర్మిషన్ అనేది మేము ఇవ్వటం జరుగుతున్నది. అవి ఉన్నటువంటి వాళ్ళే పోవటం అవుతుంది. కనుక ఎవరెవరికి కావాలో వాళ్ళందరూ రాండి, కూర్చోండి, బాగా ఎర్రగా కలిసి రెండు పక్కల వేసి మీకు వైకుంఠ ద్వార ప్రవేశానికి పట్టా ఇస్తాం. మీకు అధికార పట్టా ఇస్తాం. మీకు వెళ్ళిపోవచ్చు. ఎక్కడ భగవద్గీతలు ఎక్కడుంది ఇది? నీకు 701 శ్లోకాలలో ఎక్కడున్నది? 108 ఉపనిషత్తులలో ఎక్కడైనా అది ఉన్నదా? 4 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్ణ వేదం, 4 వేదాలు ఎక్కడైనా ఉన్నదా? ఉపనిషత్తులు, 108 ఉపనిషత్తులు, 18 అధ్యాయాలు భగవద్గీత. భగవద్గీతలో స్వామి ఏం చెబుతూ ఉన్నారు? అయ్యా నాయన, ఇక్కడే మోక్షం పొందాలరా, ఎక్కడికో పోవటం కాదు, ఇక్కడే నీకు మోక్షం. స్వామి మరి వైకుంఠంకి ఏదో పోవాలని చెప్పి వైకుంఠానికి పోతే అక్కడ మాకు సాలోక్యమో, సాయుధ్యమో, సారూప్యమో ఏదో ఒకటి మాకు వస్తుంది కదా అక్కడ పోతే. మరి మీరు మాకు ఆ విషయం చెప్పటం లేదే. మీరు వైకుంఠ వాసులై ఉండి కూడా నువ్వు వైకుంఠ నాథుడివి కదా, నువ్వు శ్రీమన్నారాయణుడు. కనుక నువ్వు చెప్పాలిగా మాకు. ఎక్కడ లేదే భగవద్గీతలు, ఎక్కడ ఆ విషయం చెప్పింది లేదే. అది చెప్పేది ఏమిటి? ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా శ్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణ ముర్ష్యతి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, ఏషా ఈ బ్రాహ్మీ స్థితి ఇక్కడే పొందాలని చెప్పి అంటున్నాడు. శక్నోతి హైవయస్సోఢం ప్రాక్ శరీర విమోక్షణాత్ అంటాడు ఇంకోసాట. ప్రాక్ శరీర విమోక్షణాత్, శరీరమును విమోక్షణాత్ వదలటానికి ప్రాక్ పూర్వమే అంటాడు. ప్రాక్ శరీర విమోక్షణాత్, శరీరాన్ని వదలటానికి పూర్వమే నువ్వు దాన్ని ఇక్కడే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడికో పోయి పొందటం కాదురా, ఇక్కడే తెలుసుకోవాల్సి ఉన్నది. మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. నీ మనస్సుని, నీ బుద్ధిని నా యందు ప్రవేశింపజేసినట్లయితే నివృత్తి మార్గము ద్వారా, సోహంభావ ధ్యానము ద్వారా నాలో ప్రవేశింపజేసినట్లయితే నీవు నివసిష్యసి మయ్యేవ,
మై నాయందు, సప్తమి భక్తి ఏకవచనం ఇది. మై నాయందు, త్వై నీయందు, మై నాయందు, నివసిష్యసి మయ్యేవా, నువ్వు నాయందే ఉంటావు అని చెప్పి అంటూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రకారముగా చాలా శుద్ధ వేదాంతం అన్నమాట. ఉపనిషత్తులలో మహర్షులు ఈ యొక్క విధానం, వేదం ఈశ్వర ప్రోక్తం అని చెప్పి అన్నాం కదా, ఈశ్వర ప్రోక్తమై ఉన్నటువంటి వేదము యొక్క అంశాన్ని సులభతరం చేసి అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో ఇచ్చినటువంటి విధానముగా ప్రాక్కు శరీర విమోక్షణాత్, దేహం వదలటానికి ముందే ఇక్కడే నువ్వు మోక్ష విషయం ప్రత్యక్షంగా చూసుకోవాలి. మోక్షం అనేటువంటిది అప్పు సొప్పుల బేరం కాదు. అప్పు సొప్పుల బేరం అంటే పుణ్యం చేసుకుంటే స్వర్గానికి పోతావు, పాపం చేసి నరకానికి పోతావు అన్న విధానాలలో అవి పుణ్యాన్ని ఆచరించాలి. దేహం సాలించిన తర్వాత నీకు అప్పుడు అది ప్రాప్తిస్తుందో ప్రాప్తించదో ఆడపోయిన తర్వాత ఏమండి ప్రాప్తిస్తుందని చెప్పి అన్నావు కదా, నాకు మరి ప్రాప్తించలేదే అని అడిగే అవకాశాలు అక్కడే ఉన్నాయి. ఇంకా పోయిన తర్వాత ఎవరిని అడుగుతా దేహం పోయిన తర్వాత. అందుచేత అంతా కూడా అప్పు సప్పుల వ్యవహారం. నమ్మకం కలిగి నువ్వు ఆ విధంగా ఆచరించి ఆ విధంగా దేహం సాలించాలి. దేహం సాలించిన అనంతరమే నీకు అవన్నీ కూడా ప్రాప్తించే విధానం కనుక అవి ప్రత్యక్ష గోచరములు కావు. అవి నీకు ప్రత్యక్ష గోచరములు కావు. వాటిని ఏమన్నారు? పరోక్ష గోచరములు. పరోక్షం అంటే దేహానంతరం, ప్రత్యక్షము అని చెప్పనంటే దేహం ఉండగానే. అది అందువల్ల ఈ పదం మీకు గీతలో వస్తుంది ఒకసాట. ఎక్కడ వస్తుంది చెప్పండి? తొమ్మిదవ అధ్యాయంలో ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం. కర్తుం చేయటము, సుసుఖం చాలా సులభముగా ఉండే విధానము. ప్రత్యక్ష అవగమం, అవగతం. అవగతం అన్న దగ్గరగా ఉండేటువంటి అంశములే. ప్రత్యక్షావగమం ధర్మ్యం, ఈ ధర్మ్యం మోక్ష ధర్మం ప్రత్యక్షం, ఎక్కడే ఇప్పుడే. అదే జీవన్ముక్త స్థితి. జీవించి ఉండగానే నువ్వు దాన్ని శుద్ధంగా చూసుకోవచ్చు అన్నమాట. పలుమార్లు నువ్వు ఆ బ్రహ్మమునందు అవలోకన కలిగి బ్రహ్మము యొక్క అనుభవాన్ని నువ్వు ఇక్కడే చూసుకోవచ్చు. అట్లా చూసుకునే అందరూ ప్రత్యక్షంగా అనుభవించింది. వీళ్ళకేం అప్పుజప్పులు వ్యవహారం పెట్టుకోలేదుగా వాళ్ళంతా కూడా. మరి మన నికాల్సు ఇక్కడే మాకు తెలియాలి తప్ప ఏడో చనిపోయిన తర్వాత ఎక్కడికో పోయిన తర్వాత అప్పుడేదో లభ్యం అవుతుంది ఇదంతా మాకొద్దు. మాకు దైవ దర్శనము, భగవద్ విషయము మాకు ఎక్కడే దేహములో ఉండగానే, ఆయువు తీరకముందే, ఉన్న ప్రాణం పోకముందే, మేము దేహములో ఉండగానే మేము చూసుకునే విధానముగా ఉండాలనే మాటకి స్వామివారి గీతలో కూడా అయా ప్రత్యక్షావగమం ధర్మ్యం, నువ్వు దేహములో ఉండగానే చూసుకుంటావురా, నువ్వు పోయాక చూసుకునే విధానం కాదు, దేహంలో ఉండగానే నీకు అనుభవం కలుగుతుంది. ప్రారంధం అయిపోయా కాదు, ప్రారంధం ఉండగానే దర్శించుకునే విధానముగా ఉన్నది ఈ యొక్క మోక్షం అనేటువంటిది. ఆ ప్రకారముగా మనకి మహాత్ములుగా చెప్పుకునేటువంటి వారందరూ కూడా ప్రత్యక్ష అనుభవాన్ని వాళ్ళు పొందారు. అంటాడు రాముడు ఆంజనేయ స్వామితో అమనస్క యోగం సీతారామాంజనేయులో, ముందటగాను పెంచు ఘటమునుగన్నట్లు. ఎంత శుద్ధంగా ఆయన గారు పదం వాడతాడు సీతారామాంజనేయులో. ముందటకాను పెంచు ఘటమునుగన్నట్లు బ్రహ్మంబుతాగని నంతనే నిఖిలమున్ తానై వెలుంగుందగన్. ఎట్లా? ముందట కాను పెంచు ఘటమున్గన్నట్లు. ఎంత శుద్ధంగా చెప్తాడు. నీ కంటితో ఎదురుగా ఉన్నటువంటి ఘటాన్ని, కొండని ఎట్లా నువ్వు ప్రత్యక్షంగా చూస్తున్నావో అట్లా నీవు నీ యొక్క స్వరూప విధానాన్ని కూడా ప్రత్యక్షంగా దర్శించుకోవచ్చు. వివేకానంద స్వాముల వారు అనేక మంది మహాత్ముల వద్దకు పోయి కూర్చున్నాడు. అయా దేవుడు ఉన్నాడా? ఉన్నాడు నాయన, నువ్వు చూసావా అని చెప్పి. ఇది నరేంద్రుడు అన్నమాట. వాడు సింహ పరాక్రమం వాడిదంతా కూడా.
ఆ సాధువు వద్దకు పోయేవాడు. స్వామి దేవుడు ఉన్నాడా? ఉన్నాడు నాయన. ఏ సాధువు అయినా ఏమంటాడు చెప్పండి, లేడంటాడా? నువ్వు ఉన్నావు భక్తుడివి, నువ్వేమంటావు? దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు నాయన అని చెప్పనంట. నువ్వు చూసావా అంటే నేను చూడలేదు, ఇది స్వామివారు చెప్పారు కాబట్టి ఇది చెబుతున్నా అని చెప్పి అంటమేగా. మా లక్ష్మణ్ గారు స్వామివారు ఉన్నారు, వారు చెప్పిన మాటల్లో విని నేను నమ్మకంతో చెబుతున్నానయ్యా. నువ్వు చూసావా అని చెప్పానంటే ఏం చెప్పేది? స్వామి చెప్పారు, విన్నాను, నాకు నమ్మకం కలిగింది, దేవుడు ఉన్నాడు అంటే ఉన్నాడని చెప్పి అంటున్నాను. ఈ ప్రకారంగా అనేక మందిని ప్రశ్నలు వేసుకుంటూ పోతూ ఉన్నాడు. ఎక్కడెక్కడ సాధువులు కనబడితే అడకల్లా పోవటం, అడగటం, స్వామి నమస్కారం, దేవుడు ఉన్నాడా? ఉన్నాడు నాయన, నువ్వు చూసావా? నేను ఆ విధముగా పోయి చివరికి కాళికాలయంలో పోయి పడ్డాడు. ఆ కాళికాలయంలో ఆ పూటతో వాడి సంకల్పం ఖాళీ అయిపోయింది. కాళికాలయం కదా. కాళీ అంటే ఏమిటి? భద్రకాళి, మనం చెప్పుకునేది భద్రకాళి. కానీ ఇక్కడ ఖాళీ అంటే మొత్తం లోపల మొత్తం ఖాళీ అయిపోవాలి, లోన ఉన్నవన్నీ కూడా ఖాళీ అయిపోవాలి. చెప్పలా పిల్లన గురవి రుక్మిణి అడిగితే ఏమే వేణు పిల్లన దాన్ని ఏమంటారు, వేణువేగా, వేణు ఏమిటి నీ అంతా నీ విధానం? స్వామివారు ఎప్పుడు నిన్నే పట్టుకుంటాడు, మమ్మల్ని మర్చిపోతాడు అని అడిగితే ఆ వేణువు చెప్పింది, అమ్మ నేను మొత్తం లొట్ట, నా లోపల ఏమి లేవు, చూసుకో కావాలంటే. ఈ పక్క చూసినా ఆ పక్క చూసినా మొత్తం లోపలంతా లొట్ట, ఏమి లేవు. నేనేం పెట్టుకోవాలా, ఏం పెట్టుకోకపోవటం వల్ల ఆయన నన్నే పట్టుకున్నాడు ఆయన గారు. మిగతా వాళ్ళంతా ఏవేవో పట్టుకున్నారు కాబట్టి ఆయన పట్టుకోవాలా. ఆ ప్రకారంగా లోన ఉన్నటువంటివన్నీ ఖాళీ కాగలిగితే ఇక ఉండేది ఏమిటి? బట్టబయలే. దాన్నే మహాత్ములు వాడిన పదం బట్టబయలు అనే పదం వాడారు. దాన్ని వీళ్ళు ఇక్కడికి పట్టుకొచ్చి ఈ బయట ఉన్నటువంటి ఈ ఖాళీ భాగమే బట్టబయలు అని చెప్పి వీళ్ళు ప్రచారం చేసుకుంటూ కూర్చున్నారు. లోన ఖాళీ కావాలి, బయట కదయ్యా ఖాళీ అవ్వటం. లోన ఖాళీ కావాలి. లోన ఖాళీ అయిపోతే అప్పుడు నువ్వు ఖాళీ అయిపోతావు. అంటే ఏమి లేనటువంటి బ్రహ్మము. బయలు బ్రహ్మ మనసు భాషించు సుందురు, బయలదేల తాను బ్రహ్మమగును, బ్రహ్మమైన బయలు భావమందుండగా విశ్వదాభిరామ వినురవేమ. బయలు బ్రహ్మ మనసు భాషించు సుందురు, బయలదేల తాను బ్రహ్మమగును, బ్రహ్మమైన బయలు భావంబు. ఆ బ్రహ్మ అది ఎంత అద్భుతంగా ఆయన గారు ఆ విధానం చెప్పుకొస్తాడు. ఇంకేమంటాడంటే, కానరాని బయలు కనుట ఏ మోక్షంబు, మేను మరచి నిద్ర మెలగినట్లు. కానరాని బయలు కనుట ఏ మోక్షంబు. కానరాని బయలు, బయట మనకేదో ఉన్న ఈ స్పేస్ కాదు, ఈ స్పేస్ ఆకాశం, భూతాకాశం. అది కానరాని బయలు కనుటయే మోక్షంబు. ఎట్లా? మేను మరచి నిద్ర మెలగినట్లు. ఎట్లా ఉంటుందయ్యా అంటే మేను మరచి నిద్ర మెలగినట్లు. అది నిద్ర కాదు, నిద్ర లాంటి నిద్ర, నిద్రలాగా ఉండే నిద్ర. ఎట్లా? నిద్రలో నీకు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు ఏవి కూడా లేకుండా పడిపోతాయో ఆ పడిపోయిన విధానం గల విధానం అది రాగలిగితే నీకు ఆ కానరాని బయలు కనుటయ్యే మోక్షంబు. అక్కడ ఏమైంది అంటే ఈ చిదుగు మొత్తం రాలి కింద పడింది. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియ స్వామి చెప్పినట్లుగా ఆ శ్వాస తగ్గే కొద్దీ పృథ్వీ పంచకం జడమైంది, జల పంచకం జడమైంది, అగ్ని పంచకం జడమైంది, వాయు పంచకం జడమైంది, ఆకాశ పంచకం జడమైంది. మొత్తం 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 ఉన్న ఎన్ని రాలి పడ్డాయి. అన్ని పడిపోయిన తర్వాత ఏదైతే పడిపోకుండా ఉంటుందో అదే ఉండేది చివరిక. ఏది పడిపోదు? బ్రహ్మం. అది పడిపోయేదేమో ఇంకా
కనుక ఇవన్నీ కూడా ఉన్నటువంటివన్నీ కూడా సంకల్పాలు, కోరికలు, అంతరేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మవాసనలు, సంచిత కర్మలు ఈ మొత్తం ఊడి కింద పడ్డాయి. చివరికి ఏముందయ్యా అంటే ఆ బయలే తానే ఉన్నాడు. బయలులోని బయలు పరికంపనేర ఇంకో మాట అంటాడు వేమన. ఇది మూడో శ్లోకం, మూడో పద్యం ఇది. బయలులోని బయలు పరికంపనేరక భ్రమసి తిరుగువాడు పామరుండు. బయలులోని బయలు పరికంపనేరక భ్రమసి తిరుగువాడు. కాబట్టి ఈ విధంగా ఆ సూక్ష్మముగా ఉన్నటువంటి అంశము అది. అందువల్ల వేణు కృష్ణ పరమాత్మ పట్టుకోవడం అనే అంశములో అమ్మా నేను మొత్తం ఖాళీ అయి కూర్చున్నానమ్మా. కాబట్టి చూసుకో, లోపల చూడు కనబడుతుందేమో మొత్తం టొల్ల. ఆ టొల్ల కాగలిగితే నువ్వు కూడా ఎట్లా ఉంటావంటే బ్రహ్మమే, బ్రహ్మస్వరూపుడవై ఉండే విధానము ఏర్పడుతుంది. అందుచేత ఈ ప్రకారముగా ఆ యొక్క స్వరూప విధానం అనేటువంటి ఇది చూసినప్పుడు మహాత్ములు మనకి ఈ గొప్ప అంశాన్ని మనకి వాళ్ళు అందిస్తూ ఉన్నారు. కనుక ఎప్పుడయ్యా ఇది అని చెప్పారంటే దేహం పోవటానికి ముందే, దేహం పోయాక కాదు, ప్రత్యక్షంగా దర్శించుకోవాల్సిన అంశం. కాబట్టి ప్రత్యక్షావగమం ధర్మ్యం. కాబట్టి ఈ మోక్షం అనేటువంటి విధానము మనకు శాస్త్రం చెప్పేటువంటి విషయం ఒకటైతే వీళ్ళు చెప్పేది ఏమిటి, నాయనా నువ్వు ఎక్కడికో గోలోకానికి పోతావు, గంధర్వలోకానికి వెళతావు, మోక్షము అని ఇట్లాగా దీన్ని ఏమంటారు, అతివ్యాప్తి విధానము, అతివ్యాప్తి దోషము. అనగా ఉన్నది ఒకటైతే ఇంకొక విధానముగా భావన కలిగి అదే భావన వీళ్ళకు బోధిస్తే వీళ్ళు కూడా అదే భావంలో ఉండి కొమ్ములు గలది గోవురా అని చెప్పి అనగానే ఆ కొమ్ములు అనేటువంటివి దుప్పికే ఉన్నాయి, లేడికే ఉన్నాయి, దున్నపోతుకు ఉన్నాయి, ఇతర గొర్రెలకు ఉన్నాయి, మేకలకు ఉన్నాయి. అప్పుడేమైపోయింది, చివరికి అపార్థం చేసుకోవటము, పొరబడటము, లేదా ఉన్నది ఒకటి ఇంకొక అపమార్గంలో పయనించటము. ఇంకా చెప్పుకోవాల్సి వస్తే అతివ్యాప్తి దోషములో ఉన్న విధానము. ఈ ప్రకారంగా చాలామంది ఇలాంటి అంశాలలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకున్న అంశం ఏంటని చెప్పానంటే ఉపనిషత్తులు, భగవద్గీత అన్నీ కూడా మనకి వాటిల్లో ఉన్నటువంటి వాక్యములు రెండు రకాలు. ఒకటి అవాంతర వాక్యములు, రెండవవి మహావాక్యములు అనేటువంటి విషయం. ఇది ఎందువల్ల ఈ పూట ఈ ప్రసంగంలో తీసుకురావటం కారణం ఏం స్వామివారు మీరు చెప్పిన శ్లోకం ఏమిటి, మీరు చెప్పిన అంశం ఏమిటి, చెప్పిన శ్లోకానికి చెప్పిన అంశానికి అని పొందిక ఉందా ఇక్కడ ఏమన్నా అనే ప్రశ్న వస్తుంది. నేను ముందుగా మీకు శ్లోకం ఏం చెప్పాను, అశోచాన్ అన్వశోచస్త్వం చెప్పాను కదా. ప్రజ్ఞావాదాంశ భాషసి గతాసూన్ అగతాసూన్ చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః. స్వామి రాగం బాగానే ఉన్నది, అద్భుతంగా పాడారు, బాగానే ఉన్నది. మీరు ఈ శ్లోకానికి నువ్వు చెప్పిన తాత్పర్యానికి ఏమన్నా పొందిక ఏమన్నా ఉన్నదా అని అన్నట్లయితే మీకు ఈ శ్లోకములో ఏమిటి పొందిక అని చెప్పనంటే అశోచాన్ అన్వశోచ, దుఃఖింపదగని అంశముల యొక్క విషయాలలో దుఃఖిస్తున్నాడు. ఈ దుఃఖిస్తున్నటువంటి యొక్క వానికి ఈ దుఃఖం పోవాలని చెప్పనంటే వానికి శాస్త్ర విషయాన్ని అందించాలి. ఈ శాస్త్ర విషయం అందించేటువంటి యొక్క అంశమే ప్రజ్ఞావాదాంశ భాషసే అనేటువంటి విషయం కాడ ప్రజ్ఞా సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశమును తత్వ విచారణ చేసే విధానం. జన్మజన్మాలుగా ఏర్పడ్డటువంటి యొక్క ఈ దుఃఖ అంశము నుండి వాడు బయటపడాలని చెప్పి అన్నట్లయితే ప్రజ్ఞా సంబంధమై ఉన్నటువంటి శాస్త్ర సంబంధమై ఉన్నటువంటి యొక్క విషయ ప్రతిపాదన వానికి అందగలగాలి. అందగలిగిన నాడు వాడు
ఈ యొక్క దుఃఖింపదగని అంశముల యొక్క విషయాలలో దుఃఖించేటువంటి వాడు తన దుఃఖము నుండి విడబడే అవకాశాలు ఉంటాయి. కనుక ప్రజ్ఞా సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశము గల శాస్త్రము అది 2 రకాలుగా ఉన్నాయా, అవాంతర వాక్యాలు, మహావాక్యాలు అని చెప్పని. కనుక అవాంతర వాక్యముల యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశమును అధ్యయనం చేసి ఉన్నట్లయితే ఏ యొక్క దుఃఖింపదగని అంశముల యొక్క విషయాలలో దుఃఖించే విధానముగా ఉన్నదో వాడు వాస్తవాలు గుర్తించి వాటి యొక్క విషయాలలో దుఃఖించడం అనేటువంటి యొక్క అంశాల నుంచి కొంత బయటపడే అవకాశం ఏర్పడుతుంది. ఇది అట్లా అవాంతర వాక్యముల యొక్క శ్రవణ కారణముగా, ఈ తాత్విక చింతన కారణముగా ఈ అనేక జన్మలుగా దుఃఖ సంబంధమై ఉన్నటువంటి యొక్క వాటిల నుంచి కొంతవరకు వాడు బయటపడటానికి అవకాశం ఏర్పడుతుంది శాస్త్రాధ్యయనం చేసినప్పుడు. ఆ తర్వాత ఉన్నటువంటి మహావాక్యములు అనే అంశం వచ్చినప్పుడు ఈ మహావాక్యముల యొక్క అంశం ఎక్కడ వస్తుంది నీకు? నా అనుశోచంతి పండితాః. ఇక్కడ వచ్చే విధానము ఈ మహావాక్యములు. ఏమిటా మహావాక్యములు? సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి యొక్క ఈ మహావాక్య అనుభవములు అనేటువంటివి కలిగేటువంటిది ఎక్కడ అని చెప్పనంటే నా అనుశోచంతి పండితాః. వాని యొక్క విధానములో ఏర్పడ్డటువంటివి మహావాక్య బోధ అనటం కాదు, మహావాక్య అనుభవం. ఈ 4 మహావాక్యములు బోధ సంబంధముగా చెప్పుకునేవి కాదు. ఈ 4 మహావాక్యములు సాధన ద్వారా అవగతం, అనుభవం చేసుకునే అంశములు. ఆ అనుభవం చేసుకున్నటువంటి విధానంలోనే వాడేమవుతాడు? శోకములన్నీ కూడా దాటతాడు. ఇక వాడు నా అనుశోచంతి అనే స్థాయికి వెళ్ళిపోయే విధానం గనక నా అనుశోచంతి పండితాః అన్నాడు. కాబట్టి ఆ పండితుడు ఎట్లాగా తన శోకాల నుంచి దాటడనే అంశానికి మనకేం చెప్పుకున్నామంటే ఆ పండితుడి యొక్క వివరణాత్మక అంశము మనం చెప్పుకున్నాం పోయిన వారము. యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తం ఆహుః పండితం బుధాః. కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది మనకి? ఈ 4 సోపానముల యొక్క విధానములో వచ్చిన అంశాలు దీంట్లో మనం సాగింది. మీరు గతంలో విన్నారు, కానీ విన్న విషయం అది గుర్తు అనేటువంటి విషయంలో మాత్రం సందేహాస్పదం అన్నమాట. ఎందుకంటే ఇది ఆధ్యాత్మికం ఎట్లా ఉంటుందంటే మీకు వినే విషయము నీటి మీద రాతలాగా ఉంటుంది. విన్నప్పుడు బాగా శుద్ధంగా మాకు స్వామి చెప్పి మాట అర్థమవుతుందా అనే మాటగా నడుస్తుంది. ఒక పూట అయిన తర్వాత నిన్నేం చెప్పుకున్నాము అని చెప్పి అనగానే మళ్ళీ బుర్ర గోక్కోవడం అవుతుంది. ఏం చెప్పారబ్బా స్వామివారు? ఎందువల్ల అంటే ఆ నీటి మీద రాతలాగా మనసు మీద పడ్డటువంటివి ఎమ్మటే మళ్ళా మరుపుకొచ్చే విధానంగా ఉంటుంది. అయితే మళ్ళా గనక ఆ విషయం చెప్పినట్లయితే ఓ మొన్న స్వామివారు చెప్పింది అంతా ఇంతే అనేటువంటిది మళ్ళీ మనస్సుకి వస్తుంది ఆ విషయం. అందువల్ల ఇక్కడ 2 అంశాలు మీకు చెప్పింది. ఒకటి అవాంతర వాక్య సంబంధమై ఉన్న అంశము, రెండవది మహావాక్య సంబంధమై ఉన్న అంశము. అవాంతర వాక్య సంబంధమై ఉన్న అంశం ఎక్కడ అని చెప్పానంటే అశోచాన్ అన్వశోచ దుఃఖింపదగని విషయాలలో మానవుడు చాలా వరకు దుఃఖం అనేటువంటి అంశాన్ని పెట్టు కూర్చున్నాడు. కనుక వాడు ఏ యొక్క విషయంలో భ్రమలో మునిగి భ్రాంతిలో మునిగి దుఃఖములు పొందేవాడుగా ఉన్నాడు. అలా భ్రమలో పడి దుఃఖములు పొందేటువంటి యొక్క వానికి మనం అందించాల్సింది ఏమిటని చెప్పానంటే ప్రజ్ఞా సంబంధమై ఉన్నటువంటి విషయాన్ని వానికి అందించినట్లయితే కొంతవరకు వాడు ఆ దుఃఖాల యొక్క భ్రాంతుల నుంచి బయటపడతాడు. ఆ తర్వాత పూర్ణముగా పడే విధానం ఎక్కడ అని చెప్పినప్పుడు మహావాక్యములు. ఈ మహావాక్యముల సంబంధమై ఉన్న అంశమేమో ఎక్కడొచ్చింది మనకి? నా అనుశోచంతి పండితాః అక్కడ జరిగేటువంటి విధానము. ఇవి కొంచెం మీకు ఇంకా స్వామివారి యొక్క అంశాలే తీసుకుని రేపటి రోజున ఉంది కాబట్టి రేపటి రోజున దాని మీద కొంచెం ఇంకా విశ్లేషణాత్మకముగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.